ఏంటి నువ్వు అనేది? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు చూసుకోవడానికి వస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసి బయలుదేరలేదంటావేంటి? లేకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి ముక్కు మొహం తెలియని వాడితో తాళి కట్టించుకొని పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళమంటావా? ముక్కు మొహం తెలియకపోవటం ఏంటి? ముక్కు సూటిగా ఉంటుంది, మొహం కోలగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ వీధికి 10 మంది ఉన్నారు. హాయ్ తరుణ్. వాడెవడు? 10 మందిలో ఒకడా? 11వ వాడు. ఈ 12వ వాడిని కూడా చూడు. కుర్రాడు మంచి హైటు, ఇంట్లో మేకులు కొట్టుకోవడానికి, బూజులు దులుపుకోవడానికి నిత్యంలో అవి అక్కర్లేదు. పైగా కుర్రాడు సాఫ్ట్. పెళ్ళైన తర్వాత నీ గ్రిప్పులో పెట్టుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. డాడీ, నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. నా కాబోయే వాడు ఎలా ఉండాలో నేను డిజైన్ చేసుకున్నా. హాయ్ ఉదయ్ కిరణ్, వస్తున్నా. ఓకే డాడీ, బాయ్. అమ్మాయి ఏమంది అమ్మాయి రానందా? నీకెలా తెలుసు? అది నా కూతురు. అంటే నా కంట్రిబ్యూషన్ ఏమీ లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఫోన్ చేసి పెళ్లి కొడుకు వాళ్ళకి రావద్దని చెప్పు. చేశా, బయలుదేరిపోయారట. అయితే నీ చావు నువ్వు చావు. నువ్వెక్కడికే? బ్యూటీ పార్లర్ కి. నువ్వు కూడా వెళ్ళిపోతాలా? ఏ నన్ను కూర్చోబెడతావా? నువ్వు బ్రతుకుండగా మళ్ళీ పెళ్ళంటే బాగోదు. ఓ, నువ్వు అలా అనుకున్నావా? చిచి, ఇప్పుడు ఎలాగా? ఇంటి ఓనర్ ఎస్వి రంగారావు గారు అడిగితే కరెక్ట్ సలహా ఇస్తాడు. రంగారావు గారు, అయ్యో సారీ అంకుల్, చూసుకోలేదు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడేంటి తల్లా? సిమెంటు, కంకర, ఐరన్ రాడ్లు కలిపి తింటావా? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? ఈ కొంచెం హార్లిక్స్ తాగమ్మా, లేకపోతే వీక్ అయిపోతావు. తాగు తల్లి. ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లను అటు ఇటు షిఫ్ట్ చేయడానికి వీడు క్రేన్ కొనుక్కోవాలి. నువ్వేంటయ్యా పొద్దుటే తగలడ్డావు? మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసా. అబ్బాయి ఎస్ఐ, కానీ బుద్ధిమంతుడు. తీరా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నాక తను రావట్లేదని ఫోన్ చేసింది. అవతల పెళ్లి వారేమో బయలుదేరిపోయారు. ఏం చేయాలో పాలుపోక ఏదన్నా కన్నింగ్ ఐడియా ఇస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. మ్యాటర్ వాళ్ళకి చెప్పి చెప్పొచ్చు, కొడతారు. నన్ను ముందు చెప్పొద్దా అని. ఇంకా చాలు డాడీ. మా అమ్మే ఐడియా. నన్ను అడిగి నువ్వు చెబుతావేంటి? లేట్ అవ్వకూడదని. ఏమిటది? కాసేపు మీ అమ్మాయిని మా అమ్మాయిలా కూర్చోబెడితే. అమ్మో, మా సౌందర్య వాళ్ళకి నచ్చేస్తే? ఊరుకోండి. మనిషి అన్నాడు ఎవరికైనా ఈ పర్వతం నచ్చుద్దా? అంటే ఏమిటయ్యా, నా కూతురికి మొగుడు దొరకడానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. కర్మగాలి ఏ దుష్టులోపంతోనైనా ఆ కుర్రాడికి మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదేలేండి, మీ కష్టార్జితమే. అమ్మాయి నచ్చిందనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదని చెప్పేసి ఉత్తరం రాసేస్తా. ఏమ్మా, ఒక్క 5 నిమిషాలు పెళ్లి కూతురులాగా యాక్ట్ చేస్తావా? అమ్మో నాకు సిగ్గు బాబు. ఒక 5 నిమిషాలు సిగ్గు లేకుండా కూర్చోమ్మా ప్లీజ్. పోనీలే అమ్మా, కూర్చో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇదిగో ఈ కప్పుడు బూస్ట్ తాగు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. లోపల బిందెడు బోర్నవిటా కూడా తాగింది. నీకెందుకురా? సారీ. అయితే అమ్మ నువ్వు కూడా కూర్చో. అమ్మెందుకమ్మా, నేనుంటాగా. పోనీ ఈవెంట్ కూడా కూర్చోమందాం. ఎలాగో మా ఆవిడ ఇంట్లో లేదు కదా. చెయ్యేసావేట్రా? నా భార్య నీ భార్యగా నటించాలా? ఎట్లా కనిపిస్తున్నానరా నీ కంటికి? పేగులు తీస్తా. అదే మీరు మిస్సెస్ అండర్స్టాండ్ చేసుకున్నారండి. సొంత పెళ్ళాన్ని ఏం చేసుకోలేను నేను. మీ ఆవిడ ఏం చేసుకుంటాను చెప్పండి. నేను కూర్చోమంది నాకు పెళ్ళాంగా కాదు, మీ అమ్మాయికి తల్లిగా. డిఫరెన్స్ ఏముంది? పోనీలేండి, అంతలా అడుగుతున్నారుగా, ఒప్పేసుకోండి. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? ఈ మధ్యన టీవీ సీరియల్స్ చూస్తుంటే వాళ్ళకంట నేనే బెటర్ గా యాక్ట్ చేయగలను అనిపిస్తుందండి. అమ్మా నాయన తారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. నా పరువు కాపాడటం కోసం వచ్చిన మా ఇంటి దేవతవి. మీ ఇంటి దేవత కాదు, మా ఇంటి దేవత. అది కూడా మీ ఇల్లే కదా అని అలా అనాలండి. ఇదిగో పీపా, చిచి పాప, నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా, పెళ్లి వారు వచ్చి టైం అయింది. రండి 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 రండి, కూర్చోండి. తొందరగా అమ్మాయిని పిలవండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. అమ్మాయి సౌందర్య. మీ అమ్మాయి పేరు రోజా అన్నావు? అది అప్పుడప్పుడు సౌందర్య అని కూడా పిలుస్తుంటామండి. నేనా అని పిలవరండి? ఒకే పిల్లకి 2 పేర్లు ఎందుకయ్యా? ఒకటి ఆయన పెట్టాడు, ఒకటి నేను పెట్టాను. ఈ భార్య పుడకెవరు? దేవస్థానానికి ఇచ్చిన ఏనుగులా ఉన్నాడు. పిల్ల ఫాదర్ని. అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే పక్కింట్లో ఉంటున్నారు, ఆ ఎఫెక్షన్ తోటి. అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా? ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని. ఇక మీద అంకులనే పిలిపిస్తాలేండి. మా అమ్మాయి చేత అంకులని పిలిపిస్తావా? నేను ఒప్పుకోను. అబ్బా ఊరుకోండి. అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకుల్ అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సర్లే, అమ్మాయిని పిలవండి. అలాగే. అమ్మా సౌందర్య, రోజా.
నిన్నేనే అమ్మాయిని తీసురా. అదేంటి మీ భార్య నాన్న ఏమంటున్నాడు? కొంప తీసి ఆవిడకిద్దరా? సారీ, మర్చిపోయాను. ఈయన భార్య కదా, నా భార్య అనుకున్నాను. అస్సంగా అలా ఎలా అనుకుంటారు? సారీ. ఏవండి నయనతార గారు, అమ్మాయిని తీసుకురండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. చంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప. Up, up, hands up, chuck, chuck, kneel up, tick, tick, roll up, go. Just a jip, jip, jack up, ship, ship, shake up, step, step, music go. సార్ పిల్లని చూసారా? సిగ్గేస్తుంది. చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది. చూడండి. అయ్యో, అబ్బాయి అలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు. మరొకడైతే గుండె పగిలి డామ్మని చచ్చిన. ఏడ్చావులే, అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. పునోరు పోయి. పిల్ల మెకరాస్ గోడ్లో బంగారు కొండలా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే 2 కళ్ళు చాలటం ఆ లేదు. కొంప తీసి మీకు నచ్చేసిందా? కాన్సన్ట్రేట్ చేసి చూడండి సార్. అంటే నచ్చకూడదని ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అబ్బే, నచ్చిందా అనబోయి నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను. అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా. కావాలంటే చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో అరటి పండు లాగా ఎలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోవడం కాదు, అమ్మాయి అందాన్ని తనివి తీరా చూస్తున్నాడు. అమ్మాయిది అచ్చ నీ పోలికే, ఒక గుండు తప్ప. చిచి, వాడి పోలికేంటి? అమ్మాయిది నా పోలిక. వాడమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా? పక్క ఇంట్లో ఉంటున్నాడు కదండి, కోఆపరేషన్ ఏమో. ఏమ్మా, ఎంతవరకు చదివావు? ఎంబీఏ. అదేంటి, నువ్వు 10th ఫెయిల్ ఏదో సేల్స్ గడ్ గా చేస్తావు అని చెప్పాడు మీ నాన్న. ఎంబీఏ చదవాలి అనుకుంది, 10th ఫెయిల్ అవడంతో ఆపేసింది. అదే చెప్పబోతోంది. చదువుదేముందిలే. ఏమ్మా, నీకు నా మనవుడు నచ్చాడా? లక్కీగా నచ్చలేదు అనుకుంటా. నాకు విచ్చలవిడిగా నచ్చేశారు. అమ్మో, అబ్బాయిని సరిగ్గా చూడలేదు అనుకుంటా. కరెక్ట్ గా చూడమ్మా. బాగా చూశాను అంకుల్. ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి 10th ఫెయిల్ అని. ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక. అమ్మా, ఇక నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి, ఒకసారి ఇలా రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే? ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు భర్తవు అడుగుతుంటారు. నువ్వు ఉండగా వాడి సలహా అడగడం అసహ్యంగా. పక్కిళ్ళు అన్నారుగా, హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో. మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు. అన్నయ్య, తను 10th ఫెయిల్ అయ్యి మావగారు. మామగారా? చూసారా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మావగారు అనేశాను. పాపం మీరు 10th ఫెయిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డెఫినెట్ గా మీరు 10th పాస్ అయ్యే ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తారు. ఇలాగా అలాగే. ఏంటండి ఈ గోలా? పిల్ల లావుగా ఉందిగా, మనకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఏంటమ్మా? దీనికి ఈ జన్మలో పెళ్ళి అవుదనుకున్నాను అన్నయ్య గారు. అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది, దీనికి అబ్బాయి నచ్చాడంట. ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి. ఇదేనా ప్రాబ్లమా? అవునండి, అమ్మాయికి అబ్బాయి పిచ్చపిచ్చగా నచ్చేశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారాన్ చేస్తోంది. ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తామే. మీరేమంటారు అని. మాకు 100% ఓకే. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి. తల తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా. ఈయన కూతురు పెళ్లికి నీ తల తాకట్టు పెట్టేమిటి? చండాలంగా. తనకి తల ఉందిగా, రౌండ్ గా. గుండు కదండి, తల అనుకుని ఉండడు కదండి. నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావగారు. ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టి కబురెట్టండి. చెప్తాం, మీరు బయలుదేరండి. బయలుదేరడానికే లేచింది. పదండి. సార్ని ఇక్కడ వదిలేద్దామండి. నువ్వు మూయి. మూసా. ఏమే ఇంకా బయట బయటించావు? టైం 8 అవుతుంది. అమ్మో, 8 అవుతుందా? అంతలో టైం 8 అవుతుంది. అమ్మో, 8 అవుతుందా? ఎంత ప్రమాదం! ఇదిగో బజ్జీల బండి, టైం 8 అవుతుంది. ముందు డబ్బులు తీసుకోవా? 10 రేపు తీసుకుంటారా? టైం 8 అవుతుందని అందరూ భయపడి పారిపోతున్నారు. ఎవరు వస్తున్నట్టు? దొంగతనానికి మనం వస్తున్నామని తెలిసి లైన్ క్లియర్ చేసినట్టున్నారు చూడు. నక్కందుకు వచ్చినట్టున్నావు. పద. బకాసుడు ఊరి మీద పడి జనాన్ని తింటున్నట్టు ఎందుకలా పరిగెడుతున్నారు మావా? ఈ ఊళ్ళో నాథ బ్రహ్మని ఓ రాక్షసు గాయకుడున్నాడు. వాడు కొంతెత్తి పడితే జన నష్టం, ప్రాణ నష్టం, ఊరికే అరిష్టం. నన్ను వదలండి బాబు, నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగ్గుండి. కత్తితో పొడిచి చంపే వాళ్ళని చూసాం, తుపాకీతో కాల్చి చంపే వాళ్ళని చూసాం.
ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? చరణ కొంకిణులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇలీల కచబర ఇలాస బంధుర తన్నుల గది చంచలించిపోగా ఆడవే మయూర నటన మాడవే మయూర నీ కులుకును గన్ని నా పలుకులే రవ్వ నీ నటనలు గన్ని నవ కవిత ఎలవగా ఆడవే మయూర 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 పాలనేత్ర సంభ్రమ వజ్వాలలు ప్రశవశరుని దహించగా పదిని గోలు పడి రతీదేవి దుఃఖితమది అయి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమద గణము కనిపించగా ప్రమదనాదకర పంకజ భాంకృత ఢమరుత్వని వినిపించగా ప్రళయకాల సంచలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కురుల వికృత దిక్కృతుల సహస్రమణ సంచలిత భూత్కృతుల కళ్ళలోన కనుబొమ్మలోన అదరాలిలోన బెదరాలి పైన గళచీమలోన కటిదోమలోన కరయుగములోన నీ మొగములోన నీ ఒంటిలోని ప్రతి ఇంచిలోన అనంత యదములు అభినయించి ఇక ఆడవే 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 లేవండి బాబు లేవండి. ఓహో, ఇది పాట. టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసి దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇటండి కరెంట్ అప్పడిగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమారోహంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ బీచారున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి. ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధం ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కలేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా, మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో,
నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టాయి పెట్టే ఫోన్. సార్ హలో అన్నది ఫోన్ లో కాదు, నేను. నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, రేయ్ నాన్నా, శంకరం. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్ అది శంకర్ గారు దూకేశారా? లేదు సార్, పైన. వారెవరు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడు. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజడీని తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన మా నాయన మా నాయన. రా దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తున్నాను, దిగొచ్చా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, నిదానం రా నాయనా. అయ్యో అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడ్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లకాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారమ్ బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై? మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. వీడెవడు నోరుతో తింటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ. నమస్కారం అండి. అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మంది? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి మీకు తెనాలి? మీకు తెనాలి? మాది తెనాలి? మాది తెనాలి? కాశీలో మా అన్న పెదపిచ్చిన మోసం చేసింది వీడే. ఫోటోలో ఫేస్ బాగా గుర్తుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొపరేటర్ని. కంకిపాడు కాంతారావు అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్. తెనాలిళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. అది సరే గాని మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ. ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా అబ్బా అంటాం కాదు, 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. 4 తింటే? 4 తింటే తెనాలి దాకా భోజనం అక్కర్లేదు. ఈ కబుర్లని నక్కబొక్కల పోవడాలు అంటారు, వాళ్ళకి చెప్పబోయా. మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లైనా తింటావు? ఎన్నిట్లైనా తింటానంతే. ఎన్నిట్లైనా తింటావు? తింటానంతే. ఎన్నిట్లు తింటావు చెప్పు. పెట్టేవాడు నువ్వు చెప్పు. తినేవాడు నువ్వు చెప్పవయ్యా. 25. 25 ఇడ్లీ తింటావా? తింటా. ఎంత పందావు? ఎంతైనా సరే. ఎంతైనా సరే. 500 రూపాయలు. 500 రూపాయలు. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. మోసంలోనే లేదు. అరే 25 ఇడ్లీ తీసుకురారా. అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. వెళ్ళిపోరా. కాదు, పందెం గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. మాట మీద నిలబడాలి. ఓకే. ఇదేంటిది? ఇడ్లీ. ఇది ఎంత ఇడ్లీ? 6 ఇడ్లీ. ఇది 25. పందెం గెలిచాడు. 500 రూపాయలు ఇచ్చేసి ముక్క తిని పందెం గెలిచానంటారా? ఇవన్నీ ఎవరు తింటాడు? ఏంది?
నేను ఎంత తిన్నాను? 5 ఇడ్లీ. నేను ఎంత తిన్నానండి? 5 మరి నేను గెలిచినట్టే కదా? అవును. మీరు చెప్పండి 500 రూపాయలు ఇమ్మని చెప్పి. మనిషి అన్నకు మాట మీద నిలబడాలి. ఇచ్చేవయ్యా. బంగారం అది మాట కాదు, చెప్పు. 5 ఇదిగో, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాదగా 500 రూపాయలు అది కాదండి, 20 ఏయ్, 500 రూపాయలు ఇయ్యి. నేను ఇవ్వను. ఏం మాట్లాడాలి మీరు? అట్ట మాట్లాడుతు నువ్వు. 500 రూపాయలు ఇయ్యి. నానా వీరవాసం వచ్చేసిందంట దిగు. బాగా అరవకురా, అసలే విలేజ్ వేసేస్తారు. ముందు నువ్వు దిగు దిగు. ఏమా ఏంటి నువ్వు దిగవా? సర్లే వెళ్ళాలని ఉత్తరున్నాయి. బాబా నీ మొహం మండ. నీదేం పోయింది? మొగ పురుగువి పంచెత్తుకొని పటక్కని దిగేస్తావు. మేమా ఆడుకుంటున్నాం. అక్కడ ఇక్కడ చూసుకొని దిక్కపోతే ఎక్కడో ఇరుకుపోయి చీరలు చిరిగిపోతాయి. అబ్బో ఇక్కడ రోడ్లు చాలా మెత్తగా ఉన్నాయే. నువ్వు కాలు పెట్టింది రోడ్డు మీద కాదు, నా కాలు మీద. అబ్బా ఎంత బరువు ఉన్నది అమ్మా. అమ్మాయి రమా, మరీ ఎంత ఓవర్గా నవ్వకు. అసలే విలేజ్ తాటాకులు కట్టేస్తారు. స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యండి మరీ నీకు ఇంత భయం ఏంటి నాన్న? హెడ్ మాస్టర్ గా భయం లేదమ్మా, ఒక ఆడపిల్ల తండ్రిది కదా, అది భయం. సుబ్రహ్మణ్యం పెట్టి మర్చిపోయావు. చంపుతా నేను. అది సుబ్రహ్మణ్యం పెట్టి కాదు, హార్మోనియం పెట్టి అని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? జాగ్రత్తగా పెట్టరా బాబు, ఆ పెట్టి ఇస్తారా కొంచెం? ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ అండి, మీరు బయలుదేరండి. ఒరే, మన ఊరి ఉగాది ఉత్సవాలకు వచ్చే సంగీత పార్టీ వాళ్ళు అనుకుంటారా? హార్మోనియం పెట్టి చూసే కూడా ఇంకా అనుమానమే. నమస్కారం అండి. నేను చెప్పలా, ఇది విలేజ్ అంటే. నమస్కారం, నేనే మాస్టర్ని. చూస్తే తెలుస్తుందండి. ఏమిటి మమ్మల్ని తీసేయడానికి వచ్చారా? తప్పదు కదండి. తమరు మర్యాదలో చిన్న లోపం వచ్చినా మా కృష్ణబాబు గారు తీళ్ళు ఇచ్చేస్తారండి. చంద్రబాబు గారు చెవడాలు వచ్చేస్తారండి. ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళేనండి ఈ ప్రోగ్రాం ధర్మకర్తలు. ప్రోగ్రామా? అదేనమ్మా, ఈ ఊళ్ళో చదువుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకొని ఉంటారు. అదేమిటా నీ మొహం మండ? అబ్బా మా ఇది విలేజ్. అయ్యా తమ సరంజామా ఏం లేదు, ఇంతే. చిన్న సెటప్. చిన్న సెటప్ అంటే చిన్న ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఏమిట్రా అది? అబ్బా ఇది విలేజ్. మనం బయలుదేరదాం. రారా. పద. మాతా రాజభాన సలగా పితుహు 5-4 దోసకాయ పప్పు చేయరా, పెళ్లి వాళ్ళు అదిరి సావాలి. తిన్నాక జరిగింది అదేగా. పాచి పనికి వచ్చి పాచికలేనవంటే ఇదే మరి. నీకు బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ. నీకు ఊపుడు ఎక్కువ, ఉప్పు కారం తక్కువ. ఏంట్రా వెటకారమా? కాదు, గొడ్డు కారం. ఎక్కడ పెట్టాను దేవుడు కాస్ట్లీ సెల్లురా. ఇంతకీ ఏం వెతుకుతున్నావు బాబా? జేటీఎం టాటా సెల్లు ఇందాక లడ్డూలు చేసేటప్పుడు పక్కన పెట్టాను. లడ్డూలు పూర్తి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ లేదు. ఎక్కడ పోయిందో ఏమిటో దరిద్రం. లడ్డూలో కలిసిపోయిందేమో బుజ్జి ముండా. మీరేమీ కంగారు పడకండి, నేను పాచికలు విసురుతా. ఎక్కడికి? సెల్ దగ్గరికా? చమత్కారమా? కాదు, పరిష్కారం. ఆ వెదవతో నీకెందుకు, నువ్వు కానీ ఇంద్రా. 2 సిక్సర్లు. అది తినుబండారాల భాండాగారంలో ఉంది. ఏంటనే నీ సెల్ పోయిందా? ఒరే దరిద్రుడా, నిత్యం ట్యాప్ చావరా నష్టపోదవా, నీతో చస్తున్నాను. ఇదేంటి నా సెల్ కూడా రింగ్ అవుతుంది? ఎక్కడ మోగుతుంది? ఎక్కడో డెల్ నుంచి వస్తున్నట్టుందేంటి? ఒరే నిష్ఠ దరిద్రుడా, బంగారం లాంటి సెల్ నీ పొట్టను పెట్టుకున్నావు కదరా. నీ సెల్ ఎక్కడుందా? ఇందాక లడ్డూలు తింటుంటే కట్టానికి అడ్డం పడింది. జీడిపప్పు ముక్క అనుకున్నా, సెల్ల ముక్క. జీడిపప్పు ముక్క అనుకుని సెల్ ముక్కను తిన్నావురా దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. ఏదో వంట సెటప్ అర్జెంట్ ఫోన్ వచ్చి ఉంటుందిరా. ఈ చేతులది. హలో హలో, ఎవరండి? మీరు 3 నెలలుగా సెల్ బిల్లు కట్టలేదు. అవుట్ ఆఫ్ స్టేషనా? హలో హలో. సెల్లు మింగావో లేదో పిడుగులాంటి వార్త, పిడుగులాంటి వార్త. దరిద్రుడా, దరిద్రుడా అని చెప్పి ఎప్పుడే ఫోన్ వస్తుందో నా వెనకాల ఉంచావు. సెల్ ఫోన్ కాదనా, ల్యాండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్ నీ స్టమక్ ఫోన్ బండ వెధవా, నా వెనకాల ఉంచావు. ఏంట్రా అమరశిల్పి చెక్కనలాగా చెక్కుతున్నావు? వచ్చావు వచ్చావు, నువ్వు ఫాలో అవ్వు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు.
పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కాదు. ఏమిట్రో ఫిట్టింగు. నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. ఆ, అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని వ్రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యతవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా.